హాయ్ అండి, నమస్తే. ఈరోజు ములక్కాయ టమాటా వంకాయ కూర అండి. ములక్కాయ 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, వంకాయలు. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. కూరకు సరిపడా నూనె పోసుకున్నాను. ఈ నూనె లోపు కాగాలండి. నూనె కాగిపోయిందండి. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేద్దాం. కొద్దిగా వేగాలండి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇందులో ములక్కాయ ముక్కలు వేసేద్దాం. ముక్కలు వేసేసానండి. ఒకసారి తిప్పుకుందాం. అలాగే ఇందులో వంకాయలు కూడా వేసేసుకోవాలండి. ఇందులో వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నామండి. ఒకసారి కలుపుకున్నాం. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని కలుపుకుందామండి ఒకసారి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. లేకుంటే వంకాయ కండ్రెక్కిపోద్దండి. ఇప్పుడు కొద్దిగానే వేసాను. తర్వాత కూరలో సరిపడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదండి, మూత పెట్టుకుందాం. ఇవన్నీ మగ్గాలి. మూత తీసుకొని చూసుకుందామండి మగ్గినాయేమో. ఒకసారి కలుపుకుందాం. వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కలిపేసుకున్నామండి. కలిపేసానండి. ఒకసారి మూత పెట్టుకొని మగ్గనిద్దాం. తర్వాత కారం వేసుకొని వాటర్ పోసుకుందాం. తర్వాత చూపిస్తాను మీకు. మూత తీసి చూసుకుందామండి. మగ్గిపోయినాయేమో. మగ్గిపోతే కారం వేసుకుందాం. మగ్గిపోయినాయండి. ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసానండి కారం. కలిపేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు కూడా పోసేసుకున్నామండి. ఒకసారి కలుపుకుందాం. కలిపేసానండి. ఇందాక సాల్ట్ కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. కూరకు సరిపడా. సరిపోద్దండి. మూత పెట్టి ఉడకనిద్దాం. దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. మూత తీసి చూసుకుందామండి. కూర ఉడుకుతుందాను. కూర అయితే ఉడికిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. బాయ్.